ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగా అతని కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులమని అనుకునేవాళ్ళు. వాళ్ళకు బోధించాలంటే ఇతనికి వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తన వ్యక్తి కంటే తెలివైన వాడనని నిరూపించుకోదలిచిన వాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతడు తనకు నాణేలు ఇవ్వాలి అని యువకుడు షరతులు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్‌ను చూసేంతగా పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది అని. నాకు తెలియదు. నేను నీకు 3 నాణేలు ఇస్తానని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణేలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది. కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు. ఏంటి? అని యువకుడు 2 ప్రశ్నలు అడిగాడు. నాకు తెలియదు. నీకు 3 నాణేలు ఇస్తాను అన్నాడు వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణేలు జేబులో వేసుకున్నాడు యువకుడు. యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని 3 ప్రశ్నలు అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలియదు. నీకు 3 నాణేలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణేలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చి అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5 నాణేలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కళ్ళతో, మధ్యాహ్నం 4 కళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్నకు విన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు బొక్కోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న 5,000 నాణేలు